మీరు చూస్తున్న ఈ కుటుంబం వెనుక ఒక విషాదగాథ ఉన్నది. వీరు బద్వేలు ప్రాంతములకు చెందినవారు. పూసలవారు అంటారు వీరిని. పూసలమ్ముకొని జీవించేవారు. కాలక్రమేణా ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకోవటం ద్వారా వీరి జీవనోపాధి. 10-12 కుటుంబాల వారు వీరు కలిసి ఉండేవారు. వీరిలో ఆ గుంపుకు పెద్దరికం వహించే మౌలాలమ్మ అనే ఆమె హఠాత్తుగా మరణించినది. మూఢనమ్మకాల వలన భయపడి అందరూ ఆ స్థలాన్ని విడిచిపోయారు. గతంలో ఫౌండేషన్ వారు వారికి సహాయపడి ఉన్నారు. కనిపిస్తున్న ఈ కుటుంబం వారు మరలా నంద్యాల నుండి వచ్చారు. వారు వెళ్ళిన ప్రాంతంలో వీరికి సరైన పరిస్థితులు అనుకూలించలేదని, ప్లాస్టిక్ వస్తువులు అమ్ముడుపోయే ప్రదేశం కూడా కాదని, జీవనోపాధిని కష్టంగా ఉన్నందున మరలా వారు ఇక్కడికి తిరిగి వచ్చారు. సంక్రాంతి పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటున్న సమయంలో పూట గడవటమే కష్టంగా ఉందని, ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుంటే రోజుకు 200 నుంచి 250 వరకు వస్తాయని, అందులో 100 రూపాయలు పెట్రోల్కు ఖర్చు అవుతుందని ఆ కుటుంబ యజమాని ఫౌండేషన్ వారితో చెప్పినప్పుడు మనసు ఎంతో బాధకు గురైనది. పండగ రోజైన ఆ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని నూతన వస్త్రములు, బియ్యం, గోధుమ పిండి, నూనె మరియు పిల్లలకు స్నాక్స్ ఇచ్చి పిల్లలు ఆడుకుంటూ పతంగులు ఇచ్చాము. వారితో కొంత సమయం గడిపాము. వారి చిరునవ్వు మా ఫౌండేషన్ వారికి ఎంతో తృప్తినిచ్చింది. మేము చేసింది చిన్న సహాయమే, కానీ ఏదో తెలియని ఆనందం మాకు కలిగింది. ఇదేగా నిజమైన పండగ, నిండైన పండగ. నమస్తే, ఈ జాషి ఫౌండేషన్.